హలో గాయ్స్, నేను మీ అపర్ణ ఫ్రమ్ అమెరికా. సో మా అన్నయ్య గారు అయితే 2 కోడి పిల్లల్ని అయితే ఫామ్ నుంచి తీసుకొచ్చారనమాట. ఒకటి బ్రౌన్ అండ్ వైటిష్గా ఉంది, ఇంకొకటి అయితే ఎల్లో అండ్ జస్ట్ అలా లైట్ బ్రౌన్ కొంచెం చూసారా కోతేసలు ఎన్ని వేస్తుందో. జస్ట్ నేను బాక్స్లో నుంచి బ్రౌన్ దాన్ని తీసాను, అంతే దూకేసింది. నేను ఆ బ్రౌన్ దాన్ని పెట్టేలోపు నా చేతుల నుంచి దూకేస్తున్నాయి. అయితే అవైతే అసలు అస్సలు మామూలుగా గోల్ చేయట్లేదండి. అవైతే నేను బ్రౌన్ దాన్ని తీసుకుని ఆడుకుంటుంటే ఎల్లోది అస్సలు ఉండదు తెలుసా. ఆ ఎల్లోది అయితే కోతి చూసారా, అదిగోండి నేను వేసే లోపే బాక్స్లోకి దూకేస్తోంది. మరి ఎందుకో ఏంటో కానీ అసలు ఎంత కోతి వేషాలు వేస్తుందంటే ఇంత కోతి వేషాలు అయితే అది వేస్తుంది. చూడ్డానికి ఇంత బుడత వేలంత మాత్రమే ఉంది. ఆ బ్రౌన్ది అయితే చాలా గుడ్ అనమాట. సో అదైతే ఎల్లో దాన్ని తీస్తే అది జస్ట్ అరుస్తుంది. అదే బ్రౌన్ దాన్ని తీస్తే ఆ ఎల్లో వేసే వేషాలు చూస్తే అమ్మ బాబోయ్ మనకి మెంటలు వచ్చేస్తుంది అనమాట. బ్రౌన్ దాన్ని తీస్తే ఇది బాక్స్ నుంచి బయట దూకేస్తుంది. చూసారా బ్రౌన్ది కూడా ఎలా దూకేసిందో నా చేతుల నుంచి నేను బాక్స్లో పెట్టేలోపే. సో ఇప్పుడు నేను మళ్ళీ ఆ బ్రౌన్ దాన్ని తీసుకుంటున్నాను అనమాట. సో నేను ఆ బ్రౌన్ దాన్ని తీసుకుంటే ఆ ఎల్లోది అయితే పెట్టెల నుంచి బయటికి దూకేయడం, లేదంటే ఆ సైడ్కి దూకేయడం గట్రా చేస్తుంది. సో చూసారు కదా, ఇప్పుడు నేను తీసాను, అదైతే చూడండి ఎలా అయితే బయటికి దూకేస్తుందో. దేవుడా, దాన్ని పట్టుకోవడం చాలా కష్టం, చాలా అల్లరి చేస్తుంది. చూసారా బాక్స్ మొత్తం వెతుకుని చూడండి సడికి దూకేసింది. హా, ఏం చేస్తాం, ఒకటి కనిపించకపోతే ఒకటి అరుస్తుంది. ఈ ఎల్లో దాన్ని మాత్రం భరించడం మన వల్ల అయితే కాని పని. సో నేనైతే బ్రౌన్ దాన్ని కూడా ఇప్పుడు బాక్స్లో పెట్టేసి నేనైతే టాటా చెప్పేద్దాం అనుకుంటున్నాను. కానీ నాకు ఇలాంటి కోడిపిల్లలు అంటే చాలా ఇష్టం. వదిలి ఇంట్లోకి వెళ్ళబుద్ధి అవ్వట్లేదు. వాటిని ఇంట్లో పెట్టుకోకూడదంట, వాటికి ఎండ తగలాలంట. సో మేమైతే బ్యాక్ సైడ్ పెట్టాం. సో మీలో ఎవరికైనా సరే కోడిపిల్లలు ఇష్టమైతే నా కామెంట్లో తెలియజేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ గైస్.